ఒకసారి ఈ విషయమై ఆలోచించారా? రాక్షసుల్లోనే గజగజలాడించే కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోయి ఒక్కరోజే ఎందుకు లేచేవాడు? ఇదేంటి ఈ విచిత్రం అనిపించదా? దీని వెనుక ఒక చక్కని కథ ఉంది. కుంభకర్ణుడు పుట్టిన కొద్ది రోజుల్లోనే అతనికి భయంకరమైన ఆకలి వచ్చింది. చుట్టూ ఉన్న జంతువుల్ని తినేస్తూ పోయాడు. ఇది చూసిన దేవతలు భయపడ్డారు. ఇంద్రుడు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని తన వజ్రాయుధంతో కుంభకర్ణుడిపై దాడి చేశాడు. కానీ వజ్రాయుధం కూడా అతనికి ఏమీ చేయలేకపోయింది. ఇంద్రుడు ఏం చేయాలో అర్థం కాక బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు కుంభకర్ణుని రూపం చూసి షాక్ అయ్యాడు. వెంటనే ఇవాల్టితో సరిపోయింది, ఇక మీదట జీవితాన్ని నిద్రలో గడుపు అని శాపం ఇచ్చాడు. ఇది తెలుసుకున్న రావణుడు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి, స్వామి, ఇది చాలా కఠినంగా ఉంది. కుంభకర్ణుడు నిద్రపోవడం ఓకే, కానీ జీవితాంతమైతే ఎలా అని వేడుకున్నాడు. బ్రహ్మదేవుడు దయతో ఇలా అన్నాడు, అయితే సరే, అతడు 6 నెలలు నిద్రపోతాడు, తర్వాత ఒక్కరోజు మాత్రమే మేల్కుంటాడు. అప్పటి నుంచి కుంభకర్ణుని మేల్కొల్పడం చాలా కష్టమైంది. రాక్షసులు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తారు, శంఖాలు ఊదుతారు, ఏనుగులతో నెట్టుతారు. అలా కష్టపడి మేల్కొల్పిన కుంభకర్ణుడు ఆ ఒక్క రోజులో భారీగా తినేసేవాడు. ఇది కుంభకర్ణుని నిద్ర వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ.